దేవుడు నేను అడిగినందుకు నాకు ఒక మట్టి బొమ్మల్ని చేసి ఇచ్చిండు అంతే. అంటే 10 ఏళ్ళు పిల్లలు లేకుండా 3 పిల్లలు పుట్టారు ఒకేసారి. వాళ్ళ ముగ్గురికి ఆటిజం ఉంది అనే సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? 10 years జర్నీ, పిల్లలు లేరు అన్న మాటలు బాగా ఇదయింది. ఆ ఆనందం చెదిరిపోవడానికి చాలా తక్కువ టైం పట్టింది. ఎలా తీసుకున్నారు దాన్ని అసలు? నేను టోటల్ కన్ఫ్యూజ్. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇది క్యూర్ కాదు, ఇది మేనేజబుల్. నేను మొత్తం అందరి మీద డిపెండ్. ఆ సార్ ఏమో ఆయన ఆర్మీలో ఉన్నారు, ఆయన అక్కడ సెక్యూరిటీ. ఇక్కడ పిల్లలకి మీరు ఎక్కడన్నా పబ్లిక్గా వెళ్ళాలని నేను అసలు ఎక్కడికి వెళ్ళేదాన్ని కూడా కాదు. ఈవెన్ ఫంక్షన్స్, మ్యారేజెస్ ఎక్కడికి వెళ్ళినా ఒక సపరేట్ ప్లేస్. ఆటిజం ఒక ముగింపు కాదు, అర్థం చేసుకునే ప్రతి అడుగుతో మొదలయ్యే ఒక కొత్త ప్రయాణం. డెవలప్మెంట్ ఇష్యూస్పై అవగాహన పెంచే ఈ స్పెక్ట్రమ్ స్టోరీస్ ప్రయాణంలో భాగస్వామి కావడం సుచర్ ఇండియాకు గర్వకారణం. కమ్ లెట్స్ ఆల్ మేక్ ఎన్ ఇంక్లూజివ్ సొసైటీ. నమస్తే, నేను మీ లైన్ కిరణ్. ఎక్కడైనా సరే మానసిక ఎదుగుదల లేని పిల్లలు కనిపిస్తే, లైక్ ఆటిజం, ADHD, డౌన్ సిండ్రోమ్ ఇలాంటి ఇష్యూస్తో ఎక్కడైనా మనకు పిల్లలు కనిపిస్తే వెంటనే ఏమనుకుంటాం? అయ్యో పాపం అని అనుకుంటాం. అక్కడితో మన ఆలోచన ఆగిపోతుంది. కానీ కొన్ని పొరలు దాటి వెనక్కి వెళితే నిశ్శబ్దంగా యుద్ధం చేస్తున్న ఒక తల్లి, తండ్రి కనిపిస్తారు. ఈరోజు వారి కథ, వారి ప్రయాణం తెలుసుకోబోతున్నాం. లక్ష్మి గారు నమస్తే. నమస్తే మ్యామ్. లక్ష్మి గారు చెప్పండి, లైక్ మీకు ఎంతమంది పిల్లలు, ఎవరికి ప్రాబ్లం ఉంది అసలు? నా పేరు లక్ష్మి. నాకు 3 పిల్లలు, ట్రిప్లెట్స్. ముగ్గురికి ఆటిజం. ట్రిప్లెట్స్, ముగ్గురికి ఆటిజం ఉంది. ఓకే. సో ఇప్పుడు వరకైతే కొంచెం పర్లేదు. ఇప్పుడు స్కూల్లో, ఇప్పుడు స్పెషల్ కేర్ స్కూల్లో ఒక 1 year అలా వెళ్ళారు. ఇప్పుడు కొంచెం కమ్యూనికేషన్, ఇప్పుడు కొంచెం స్పీచ్ థెరపీస్, బిహేవియర్ థెరపీస్ అవి ఇచ్చాక కొంచెం డెవలప్మెంట్ ఉంది. మేడం, నేను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. మీకు 3 పిల్లలు అంటే ట్రిప్లెట్స్ అన్నారు. వాళ్ళ ముగ్గురికి ఆటిజం ఉంది అనే సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? ఇది నాకు ఒక 2.5-3 years అప్పటి నుంచి కొంచెం డౌట్గా ఉండే. సోషల్గా కొంచెం కలవకపోవడం, ఊరికే ఇంకా వేరే కమ్యూనికేషన్ లాంగ్వేజ్లో ఏది మాట్లాడకపోవడం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ లేదు. అప్పటికే కొంచెం సర్చ్, ఫోన్ ఉంది కాబట్టి సర్చ్ చేసి ఓకే వీళ్ళల్లో ఇది ఉంది, మేబీ ఇది ఉండొచ్చేమో అన్నట్టుగా నాకు డౌట్ ఉంది. మీకు అసలు అంటే ఫస్ట్ అంటే వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఏదో తేడాగా ఉంది అని ఎప్పుడు అనిపించింది? మామూలుగా 2.5-3 years అప్పుడే మామూలుగా అందరు పిల్లలు మాట్లాడుతున్నాము. మా చెల్లి వాళ్ళ పాపకి మా పిల్లలకి 6 months డిఫరెన్స్. ఓకే. తనలో ఒక చేంజ్, వీళ్ళలో ఒక చేంజ్. సరే, కొందరు ఏమన్నారంటే మగపిల్లలు లేట్గా వస్తాయి మాటలు అనేసి అన్నారు. మీకు 3 మగపిల్లలే? 3 మగపిల్లలే. లేట్గా వస్తాయి, మగపిల్లల్లో మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది, ఆడపిల్లలు గ్రాస్ప్ చేసినంత చెయ్యరు అనేసి అన్నారు. సరే అనేసి ఒక 5 years వరకు ఈలోపు పేరెంట్స్ వాళ్ళకి చెప్తే ఏమంటారంటే ఇదే ఓల్డ్ డైలాగ్, వాళ్ళకి లేటుగా వచ్చాయి, మీ పిల్లలకు కూడా లేటుగా వస్తాయి. అట్లా కొంచెం మాటలు, కమ్యూనికేషన్, లాంగ్వేజ్, ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే నేను స్క్రీనింగ్ ఇవ్వడం వల్ల అలా జరిగిందేమో అని. నేను ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాను అనమాట. సింగిల్ పేరెంట్, హస్బెండ్ డ్యూటీ, వాళ్ళు వస్తే ఇంకా 3 months. సార్ ఎక్కడ ఉండేవారు? సార్ ఆర్మీలో చేస్తారు. ఓకే. సో 3 పిల్లల్ని పెట్టుకుని మీరే ఉన్నారు? మదర్ వాళ్ళ దగ్గర ఉన్నాను. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. ఏ చూసుకున్నా యాజ్ మదర్గా నేనే వాళ్ళని చూసుకోవాలి కదా. అలాగా చూసుకోవడం. సో మీరంటే డయాగ్నైజ్ ఎప్పుడు చేశారు? అదే మ్యామ్, ఇప్పుడు కంపారిజన్ చేశాను కదా మా చెల్లి వాళ్ళ పాపతోని కంపారిజన్ చేస్తే, కనీసం తను ఒక 6 months ముందు పుట్టింది, తను మాట్లాడుతుంది, అన్నీ చేసుకుంటుంది సెల్ఫ్గా. తినడం అయినా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న పని చెప్తే వినడం అయినా. వీళ్ళలో అది ల్యాక్ అయిపోతుంది. ఆ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ తక్కువైపోయింది. ఏది ఉన్నా ఇంకా టీవీ పెడితే టీవీ చూస్తారు, టీవీలో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, టీవీలో ఆల్ఫాబెట్స్ చెప్తున్నారు, రైమ్స్ చెప్తున్నారు. ఎన్ని లాంగ్వేజెస్ పెడితే అన్ని లాంగ్వేజ్లో రైమ్స్ చెప్తారు. ఓకే. తెలుగులో చెప్తారు, హిందీలో చెప్తారు, ఇంగ్లీష్లో చెప్తారు, కానీ మాట్లాడారు. అమ్మ ఇది కావాలి, అమ్మ వాటర్ కావాలి. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు వెళ్ళి తెచ్చేసుకుంటారు. సపోజ్ వాటర్ కావాలనుకోండి, వెళ్తారు, గ్లాసు తీసుకొని ట్యాప్ ఓపెన్ చేసుకుంటారు, తాగేస్తారు. ఓకే. వాళ్ళకి ఆ స్కిల్ ఉంది, కాకపోతే అడిగేది లేదు, రాలేదు మాట్లాడడం. ఇంకా
సో ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇది ఎందుకు రాదు, నేను మా పేరెంట్స్ని చెప్తే వాళ్ళు ఈ మాట ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఏం మొత్తం మాటలు రాకుండా మూగవాళ్ళు కాదు కదా అనేసి వాళ్ళు అనేవాళ్ళు. ఇంకా వాళ్ళలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఇంకా మొత్తానికి ల్యాక్ అయిపోయింది. సోషల్గా ఇదైపోయారు. కరోనా ఫస్ట్ బర్త్డే అవ్వడం, కరోనా స్టార్ట్. ఓకే. ఇంకా అసలు మా పెద్దవాళ్ళే మనుషులతో ఇంటరాక్షన్ తక్కువైపోయింది టైం అది. ఇంకా వీళ్ళని బయటకు తీసుకుపోయే ఛాన్సే లేదు. ఇంకా మొత్తానికి టీవీ అడిక్షన్ అయిపోయినరు. ఇంకెంతసేపు ఉన్నా టీవీ పెట్టడం, నేను పని చేసుకోవడం, వాళ్ళకి టీవీ చూడడం. అది నా మిస్టేకే అనిపిస్తుంది ఇప్పటికి కూడా. కానీ తర్వాత దీని రూట్ కాజ్ నేను కూడా స్టడీ చేయడం కొంచెం స్టార్ట్ చేసినాక దాని రూట్ కాజే అసలు తెలియదు. పేరెంట్స్ అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేసుకుంటారు. కానీ నేను చాలా మంది పేరెంట్స్తో నేను కూడా యాజ్ అ పేరెంట్గా మాట్లాడినప్పుడు మేనరికం అంటారు, మెడిసిన్ అంటారు, స్ట్రెస్ అంటారు, చాలా చెప్తున్నారు. అట్లా అంటే నేను వేరే పేరెంట్స్ మామూలు కిడ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే మాది మేనరికమే, మాది ఇంకా సొంత మేనరికము, మీది కొంచెం డిఫరెంట్ అయినా కూడా అనేసి వాళ్ళు అన్నారు. వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారు అట్లా కంపారిజన్ చేసుకున్నా కూడా. మళ్ళీ తర్వాత మెడిసిన్స్ స్ట్రెస్సెస్ అంటే వాళ్ళు ఇంకా నాకన్నా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా ఎక్కువ మెడిసిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు, మాకే ఎందుకు ఈ 10 years జర్నీ పిల్లలు లేరు అన్న మాటలు బాగా ఇదైంది. ఓహో, అంటే మీకు పెళ్ళయ్యాక 10 ఏళ్ల వరకు పిల్లలు లేరు. 10 years తర్వాత ఇంకా కొన్ని నాలో ప్రాబ్లమ్స్ కొన్ని హస్బెండ్లో ఉండడం వల్ల ఇంకా మేము అంటే నార్మల్గానే పుట్టారా పిల్లలు? లేదు, ఐవీఎఫ్ చేసి. జనరల్గా ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు మనకి అంటే కొన్ని రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి కదండి, చేసి ఉంటారు. అందులో తెలియలేదా? మనం ఎట్లా అడుగుతాం, ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అని నాకు ముందు తెలిస్తే నేను అన్ని క్వశ్చన్ చేసేవాళ్ళని డాక్టర్స్ని కూడా. నాకు అవేర్నెస్ లేదు, అంతకుముందు అసలు లేదు. పిల్లలు పుట్టినాకన్నా నేను కొంచెం తెలుసుకోవడం దాని గురించి అట్లా జరిగింది. ఇప్పుడు నేను అందరిని అడుగుతా, నేను అందరి పిల్లల్ని ఎగ్జామినేషన్ చేస్తాను, ఏంటి నా పిల్లలాగా వేరే నాలాగా వాళ్ళు బాధపడొద్దు అనేసి నేను చూస్తా. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా ఉంది, ఇట్లా చెయ్యండి, ఇట్లా చేసుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కనుక్కోండి అని చెప్పి. ఇప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను వేరే వాళ్ళకి గైడ్ చేస్తాను. కానీ మిమ్మల్ని మీరు బిడ్డలు పుట్టే టైంకి మీకు ఎవరు గైడ్ చేసిన వాళ్ళు చేసేవాళ్ళు అసలు ఈ ప్రాబ్లం ఉంటుందని కూడా తెలియదు. ఓకే. ప్రొఫెషనల్ హెల్ప్కి ఎప్పుడు వెళ్ళారు మీరు? పిల్లలు అంటే వీళ్ళు మాట్లాడట్లేదు అని తెలుసుకుని మీకు చాలా గ్యాప్ తీసుకున్నా అన్నారు కదా, ఎప్పుడు వెళ్ళారు ప్రొఫెషనల్? అయితే ఇది ఎట్లా జరిగిందంటే మా రెండో బాబు చాలా హైపర్. ఓకే. అయితే వాడు ఏం చేసేవాడంటే హెడ్ బ్యాంగ్ చేసుకోవడం, ఇలా కొరుక్కోవడం. వాడికి ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. సో వాడు కమ్యూనికేషన్ చేయాలంటే వాడిలో బాధ ఉందని వాడికి చెప్పాలంటే ఎలాగోలా ఎక్స్ప్రెస్ చేయాలి కదా, అలా కొరుక్కునేవాడు అనమాట. ఈవెన్ మమ్మల్ని కూడా కొట్టేవాడు. వీళ్ళు ట్రిప్లెట్స్ కదా, వీళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే కూర్చొని ఆడుకుంటారు అసలు వాళ్ళతో వీళ్ళకి ఏం సంబంధం ఉండదు, ఎవరు ఆట వాళ్ళు ఆడుకునే వాళ్ళు, వాళ్ళని వెళ్ళి కొట్టడం, వాళ్ళ హెడ్ తీసుకెళ్ళి గోడకేసి బ్యాంగ్ చేయడం అట్లా చేస్తే ఇది చాలా సివియర్గా అనిపిస్తుంది నాకు, అసలు ఏం అర్థం కావట్లేదు అనేసి మేము వేరే పీడియాట్రిషియన్ని కలిస్తే ఇది ఆటిజం లాగా ఉంది అనేసి అన్నారు. సో కొంచెం స్కూల్కి వేస్తే కూడా కొంచెం వస్తుంది అట్లా అనేసి, కొంచెం చేంజెస్ వస్తాయి బిహేవియర్లో. అక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో మీకు బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీస్ అవి ఇప్పిస్తారు, పిల్లలు కొంచెం నార్మల్ అయ్యేది ఉంటుంది. అంటే మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి గైడెన్స్ ఇట్లా చేస్తున్నారు ఇట్లా అని చెప్తే వాళ్ళు ఇలా చెయ్యండి, ఇట్లా వెళ్ళండి అని అంటే, సో మేము అక్కడ బిహెచ్ఎల్లో స్పెషల్ కేర్ స్కూల్లో పంపించడం. ఓకే. అక్కడ పంపించినాక వాళ్ళకి టైం డిసిప్లిన్ వల్ల చాలా చేంజెస్ వచ్చినాయి. ఓకే. ఈవెన్ రాయడం ఇంప్రూవ్ అయ్యారు, చాలా ఇంప్రూవ్ అయ్యారు. నేను ఇంకా థెరపీస్కి వెళ్ళలేదు, మామూలుగా రెగ్యులర్ స్కూల్కి పంపినట్టు యూనిఫామ్ వేసి పంపిస్తే మామూలు పిల్లలన్నా వన్ డే డుమ్మా కొడతాం మమ్మీ మేము వెళ్ళమని ఇట్లా గోల చేస్తారు. మా పిల్లలు అలా కాదు, ఎంత చక్కగా వెళ్ళేవాళ్ళు అంటే అసలు ఒక యూనిఫామ్ పర్ఫెక్ట్గా ఉండాలి, టై బెల్ట్ అన్ని పర్ఫెక్ట్గా వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఏదైనా ఒకటి లాస్ అయితే కూడా అమ్మ ఇది లేదు అని అది వేసేదాకా ఊరుకునే వాళ్ళు కాదు, టై లేకపోయినా బెల్ట్ లేకపోయినా చక్కగా వెళ్ళి వచ్చేవాళ్ళు. సో ఈ జర్నీ ఇలా స్టార్ట్ అయింది. అసలు అంటే ట్రిప్లెట్స్ పుట్టిన ఆనందం అంటే 10 ఏళ్ళు పిల్లలు లేకుండా 3 పిల్లలు పుట్టారు ఒకేసారి,
ఆ ఆనందం చెదిరిపోవటానికి చాలా తక్కువ టైం పట్టింది. చాలా. లక్ష్మి గారు, మీరు ఆ షాక్ని అసలు అంటే మీకు అది అర్థమవుతున్న ఆ టైంలో ఆ షాక్ మీకు నేను ఎలా తీసుకున్నారు దాన్ని అసలు? నేను టోటల్ కన్ఫ్యూజ్. ఏంటంటే మనకి ఒక బిడ్డని కానీ అది ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఓహో ఇట్లా ఉందని బ్యాలెన్స్ చేసుకొని ఏదో చేయడానికి వస్తుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ పిల్లలు, వాళ్ళు పుట్టడము, వాళ్ళకి చూసుకోవడము, వాళ్ళకి ఇట్లా వస్తుంది, ఇట్లా చేస్తారు, బిహేవియర్లో ఇట్లా చేంజెస్ వస్తాయి. మమ్మీ వాళ్ళకి కొత్తే, నాకు కొత్తే, ఇంట్లో ఎవరికి ఉండే ఐడియా లేదు, రిలేటివ్స్లో కూడా ఎవరికి అలా ఉందని ఇప్పటివరకు ఎవరికి లేదు. ఇది ఏంటి అసలు, దీన్ని ఎట్లా చేయగలుగుతాము, ఇది మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా ఏంటి అసలు? ఇట్లయితే ఏదైనా దేవుళ్ళు అంటారు, ఏదైనా దేవుడిది ఏదైనా మొక్కులు ఉంటే పిల్లలు ఇలా ఉంటారు, మాటలు రావని. సో అది కూడా చూసాం. అట్లా చేసుకుంటూ వచ్చినాం, ఇట్లా చేసుకుంటూ వచ్చినాం. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, చూపించడము, హోమియోపతి మెడిసిన్స్ వాడడము. తర్వాత ఈ స్పెషల్ కేర్ స్కూల్ అన్నాను కదా, అక్కడ వాళ్ళు ఏమన్నారంటే NIMHలో మీరు IQ టెస్ట్ చేయించుకోవాలి, అక్కడ వాళ్ళు మొత్తం చేయించాకే మేము స్కూల్లో జాయిన్ చేసుకుంటామని ఆ సర్టిఫికెట్తోనే అన్నారు. ఓకే అని మేము అక్కడికి వెళ్ళాక అదొక పెద్ద ప్రపంచం. ఇంకా అది ఎట్లా అంటే ఆల్ ఓవర్ అందరు అలాంటి పిల్లలే మ్యాక్సిమం ఎగ్జామినేషన్ కోసం వస్తారు. అక్కడ మేడం, సైకియాట్రిస్ట్ మేడం ఒకటి సజెషన్, మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇది క్యూర్ కాదు, ఇది మేనేజబుల్. ఆ మాట విన్నప్పుడు ఏమనిపించింది మీకు లక్ష్మి గారు? మేనేజబుల్ అని అంటే ఎట్లా అంటే మొత్తం అక్కడ కూడా క్వశ్చన్స్ అన్నీ ఒక పేరెంట్గా నన్నే అడుగుతారు. వీళ్ళు ఏం ఎగ్జామినేషన్ చెయ్యరు. వాడు ఏం చేస్తాడు, పొద్దున్న లెగిస్తే ఎట్లుంటాడు, వాడు పక్కింట్లోకి వెళ్ళడా అన్నీ నన్ను అడుగుతారు. సో ఒక కిడ్ అయితే నేను చెప్పగలుగుతాను. నేనే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాను, ముగ్గురులో ఎవరికి ఫీడ్ చేశాను, ఎవరికి ఫీడ్ చేయలేదని. ఇంకా వాళ్ళు కొంచెం అన్ఐడెంటికల్ కాబట్టి సో ఐ కెన్ మేనేజ్ లిటిల్ బిట్. ఇక్కడ మేడం ఆ పెద్ద క్వశ్చన్ అనేసి మేనేజబుల్ అంటే ఈ పిల్లలకి మేనేజబుల్ అయ్యేటట్టు నేను యాజ్ ఎ పేరెంట్గా నా మీదనే ఉంటుంది. అది కూడా ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నేనే నేర్పాలి. దేవుడు నేను అడిగినందుకు నాకు ఒక మట్టి బొమ్మల్ని చేసి ఇచ్చిండు అంతే. వాళ్ళకి మొత్తం A to Z నేను నేర్పుకోవాలి. బిగ్ సపోర్ట్ ఉంటే ఆ స్కూల్లో టీచర్స్ చేశారు మంచిగా. నేను సరుకులకి నేను మొత్తం అందరి మీద డిపెండ్. పేరెంట్స్ ఏంటి, మా చెల్లి వాళ్ళు ఏంటి, ఎవరు ఏ ఒక్క వస్తువు కావాలన్నా ఒకరి మీద డిపెండ్. ఇంకా వెళ్ళి తెచ్చుకోలేను, ఇంట్లో వీళ్ళని వదిలేయలేను ఒక్కరిగా. ఆ సారేమో ఆయన ఆర్మీలో ఉన్నారు, ఆయన అక్కడ సెక్యూరిటీ, ఇక్కడ పిల్లలకి మీరు. మా మమ్మీ వాళ్ళు ఫుల్ సపోర్ట్. ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళు ఓన్లీ రేషన్ తెచ్చియడము, ఇంకేదైనా చూసుకుంటారు. కానీ ఇంకా మిగతా పిల్లల్ని మొత్తం మోల్డ్ చేసుకోవాలంటే అది నా మీదనే. నేను ఎంతో కొంత ఇంత నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మా మమ్మీ ఇంత చదివించింది కాబట్టి నేను ఇంత పూర్తి మేనేజ్ చేయగలుగుతున్నా. ఒకవేళ చదువుకోకుండా ఉంటే ఎట్లా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఎవరైనా పిల్లలు అట్లా ఉంటే ఎట్లా ఉన్నారు చూడండి, వెళ్ళండి, చూపించుకోండి, ముందుగానే ఎగ్జామిన్ చేసుకుంటే బెటర్ కదా అన్నట్టు నేను ఎవరైనా ఉంటే చెప్పేస్తాను. ఇంక జడ్జిమెంట్ ఉంటుంది చూడండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పబ్లిక్ జడ్జిమెంట్ ఇంకొక ఎత్తు. అంటే ఎలాంటి జడ్జిమెంట్ అయినా అంటే ఇంట్లో వాళ్ళ నుంచా బయట నుంచా? ఇంట్లో వాళ్ళది ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిరు చిన్నగా. ఇట్లా మాట్లాడట్లేరు, వీడు కొంచెం వేరే పిల్లల్ని హర్ట్ చేసే అంత వస్తే, ఇప్పుడు నేను ఏదైనా పనిలో ఉంటే వేరే పిల్లల్ని వాడు హర్ట్ చేస్తే అది సివియర్గా అవ్వచ్చు ఒక్కొక్కసారి. వాడికి తెలియదు, వీడికి తెలియదు. నేను ఏదైనా పనిలో ఉంటే వాళ్ళు హర్ట్ చేసుకుంటే అదొక ఎత్తు అయితే వాళ్ళని కన్విన్స్ చేసి ఇలా కాదు ఒకసారి వెళ్ళి చూద్దాం, ఆ స్కూల్లో వేద్దాము అంటే అప్పటికి వాళ్ళు ఓకే వీడు ఇంత హెవీగా బిహేవ్ చేస్తారు, అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్. ఇంట్లో వాళ్ళు 4 years అప్పుడు ఇంట్లో వాళ్ళు యాక్సెప్టబుల్. సో ఇంట్లో వాళ్ళని యాక్సెప్ట్ చేయించడానికే అదొక యుద్ధం అన్నమాట. అదొక యుద్ధం. అదయ్యాక మళ్ళీ ఇంకా బయట పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 3 సెట్లు ఉంటాయి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి.
ఇప్పుడు కామ్గా కూర్చుండు కదా అని మనం ఏదైనా నేర్పిద్దామని చూస్తే వాడు ఎప్పుడు ఎలా మూడు మారి అరుస్తాడో. ఎక్కడన్నా పబ్లిక్గా వెళ్ళాలని నేను అసలు ఎక్కడికి వెళ్ళేదాన్ని కూడా కాదు. ఈవెన్ ఫంక్షన్స్, మ్యారేజెస్ ఎక్కడికి వెళ్ళినా ఒక సపరేట్ ప్లేస్, ఒక రూమ్ ఇచ్చి రూమ్లో కూర్చో, పిలిచినప్పుడు వద్దు. నేను వెళ్ళేసరికి మా చెల్లి వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండడం, కిడ్స్ దగ్గర. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే దొరకరు. అది ఆ సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి. ఒకసారి ఇట్లనే బాబు డోర్లు ఓపెన్ ఉంటే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళకి దొరికినరా, మరి ఎవరైనా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చిర్రు పెద్ద బాబుని. అలాగే జరిగింది. ఇంకా అప్పటి నుంచి అప్పుడు కూడా ఏమంటారు, యాజ్ ఎ పేరెంట్గా నువ్వు రెస్పాన్సిబుల్ ఉండాలి, నీ పిల్లలకి నువ్వు ఉండాలి, వేరే ఎవరు చూసుకోరు, ఎవరి మీద వదిలేయద్దు. నేను ఇప్పటికి ఎవరిని నమ్మను, ఎవరి మీద వదిలేయను. ఎందుకంటే ఏమో వాళ్ళు ఏదైనా చేస్తే కూడా వీళ్ళు పట్టించుకోరు. ఏదైనా జరిగినాక తల్లిగా నువ్వు పట్టించుకోవాలి, మా మీద వదిలేసిపోతే ఎలాగా అని అంటారు. నేను ఎక్కడికి వెళ్ళను, ఉంటే ఇంట్లో. ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్లో వేసాక అప్పుడు ఆ టీచర్ వాళ్ళు అనేవాళ్ళు, అమ్మ నువ్వు వెళ్ళి ఏదైనా పని చేసుకో అమ్మా, మేము పిల్లల్ని చూసుకుంటాం కదా. పిల్లల్ని మేము 3:30 వరకు వాళ్ళే మొత్తం. నేను ఏదైనా రేషన్ కావాలన్నా, వెజిటేబుల్స్ కావాలన్నా, పిల్లలకి ఏదైనా కావాలన్నా వెళ్ళి షాపింగ్ చేసుకోవడం, తీసుకురావడం, ఇంట్లోకి కావాల్సినవి అట్లా చేసుకునేదాన్ని. వాళ్ళు స్కూల్కి వెళ్ళడం వల్ల నాకు ఒక రిలాక్సేషన్. ఆ స్కూల్లో టీచర్లు కూడా అంత మంచిగా వాళ్ళని పిల్లల్ని తీసుకోవడం కానీ, వాళ్ళకి నేర్పడం కానీ చాలా బాగా నేర్పినరు. స్కూల్ అంటే రెగ్యులర్ స్కూల్స్లోకి పిల్లల్ని ఎవరు తీసుకుంటారు మేడం? ఎవరు తీసుకోరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు అసలు ఈ పిల్లల్ని. అరే కొంచెం వాడు బయటకు వెళ్ళి అరిస్తే మీ బాబా అబ్నార్మల్గా ఉన్నట్టున్నాడు, జడ్జిమెంట్ ఇమీడియట్లీ 1 సెకండ్ కూడా ఆలోచించరు. 1 సెకండ్ కూడా ఆలోచించరు. మర్డర్ చేసి వెళ్ళేటోని కూడా అలా అంటారో అనరో కానీ, ఇలాంటి పిల్లలు ఎక్కడ కనిపించగానే ఎంబడే అడిగేస్తారు, మీ పిల్లలు అబ్నార్మల్ ఉన్నట్టున్నారు. అక్కడ వాళ్ళు అందరి ముందు అక్కడ వాళ్ళు అనడం వల్ల ఈ అబ్నార్మల్ అని మీనింగ్ తెలియని పిల్లలు కూడా ఈ బాబు కొంచెం అబ్నార్మల్ ఉన్నట్టున్నాడు ఆంటీ అని అనేస్తారు. ఆ పిల్లలకు ఆ మీనింగ్ తెలియదు. తెలియకపోయినా ఒక పెద్ద అనేసిండు, అనేగానే ఇక్కడ వీళ్ళు అనేసిండ్రు అంతే. ఇంకేముంటుంది అక్కడ? ఇది ఏంటంటే యాక్సెప్టబుల్. మనం యాక్సెప్ట్ చేసినా సమాజం యాక్సెప్ట్ చేయదు. స్కూల్సే ఒప్పుకోరు. మీ పిల్లల్ని చూసి మా పిల్లలు నేర్చుకుంటారు అనేసి స్కూల్సే తీసుకోరు. సార్ ఆర్మీలో చేస్తారు. ఒక స్కూల్కి వెళ్ళను, మా సార్ ఇలా ఆర్మీలో చేస్తారండి, ఇట్లా ట్రిప్లెట్స్ ఉన్నారు, కొంచెం మాటలు రావు, పెద్ద బాబు కొంచెం పర్లేదు, ఒక సింగిల్ వర్డ్ చెప్తారు, వాళ్ళని కనీసం తీసుకురండి చూస్తాము అని కూడా అనలేరు. మేము మా మేనేజ్మెంట్తో మాట్లాడి మేము చెప్తామన్నారు. ఇప్పటి వరకు నో రెస్పాన్స్. మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి కదా జూన్లో, అప్పుడు ఎక్కడి నుంచో మా నెంబర్ తీసుకుని మళ్ళీ కాల్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పానండి, 1 year నుంచి వెయిట్ చేస్తున్నా కాల్ కోసం, ఇప్పటివరకు కాల్ రాలేదు, ఇప్పుడు మరి ఏమంటారు అని అంటే, నేను మళ్ళీ అడిగి కనుక్కొని ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేశారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ కాల్ లేదు. వెతుక్కోవాల్సి వస్తుంది స్కూల్ కోసం. ఇలాంటి పిల్లల్ని స్కూల్ లేకపోతే ఇంకెట్లా మేనేజ్ చేస్తాం చెప్పండి? నేర్పాలి అంటారు. ఎంతసేపు మేము నేర్పితే ఇంకా మా దగ్గర నేర్చుకొని మా దగ్గర బాగానే ఉంటారు. వాళ్ళు సొసైటీలో కూడా తిరగాలి కదా, సొసైటీలో కూడా వాళ్ళకంటూ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి కదా. ఇప్పుడు స్కూల్కి పంపిస్తే కనీసం వాడికి అకాడమిక్ రాకపోయినా కూడా స్కూల్లో సోషల్గా వాడు ఎట్లా సోషలైజ్ చేయడము, సమాజంలో ఇప్పుడు బతకాలంటే రావాలి కదా సోషలైజ్. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే అందరు తెలియని పిల్లలు ఉంటారు, టీచర్ గైడెన్స్లో ఉంటారు, ఒక డిసిప్లైన్ వస్తుంది, మంచి చెడు నేర్పితే చాలు, బేసిక్స్ అవి నేర్పితే చాలు. నా పిల్లలు ఏదో 100కి 100 తెచ్చుకోవాలి, స్కూల్స్కి ర్యాంక్స్ తేవాలని ఏం లేదు. అట్లా కూడా తీసుకుంటలేరు కదా. ఇంకా నేను గవర్నమెంట్ స్కూల్లో అయితే అడగలేదు అసలు స్కూల్స్లో స్పెషల్ ఎడ్యుకేటెడ్ టీచర్ ఉంటారా. నేను ఇప్పుడు మొన్నటి వరకు నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లలో చాలామంది పేరెంట్స్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఉండాలి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్గా ప్రతి ఒక్క స్కూల్లో ఉండాలి అని అంటారు. ఉన్నారా? వేరే కోర్సుల కోసం అయితే నీట్, టెట్ వాటికైతే పెడతారు, కోచ్లకి కోచింగ్స్కి పెడతారు, టైమింగ్ పెడతారు, పిల్లల మీద ప్రెషర్ పెడతారు. ఇలాంటి పిల్లల కోసం కూడా ఉండాలి కదా. సో 90% ఆఫ్ ద స్కూల్స్ ఈ స్పెషల్ చిల్డ్రన్ కోసం ఎక్విప్ అయి లేవు.
లేవు. నాకు తెలిసి అయితే పేరెంట్స్ ఎత్తుక్కుంటున్నారు స్పెషల్ స్కూల్స్ ప్లస్ స్కూళ్ళ కోసం వెతుక్కుంటారు. ఏ స్కూల్లో తీసుకుంటారు, ఏ స్కూల్లో స్కూల్కి ఎక్కి దిగే పేరెంట్స్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి అయితే. నేను ఒక 2-3 స్కూల్స్ అడిగాను, కనీసం మీ పిల్లలు రాయాలి అని అంటున్నారు. రాయాలి అంటే రాయడం నేర్పేదే స్కూలు. నేను రాయడం నేర్పినాక స్కూల్ ఏం నేర్పుతుంది కదా. ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అంటున్నారు, సరే అందులో వేసాము, అందులో మంచిగా చదువుతున్నారు. అందరు ఏమంటారు, ఫిజికల్గా చూడడానికి పిల్లలు చాలా బాగున్నారు, వీళ్ళు మంచి టాలెంట్ ఉన్న పిల్లలు, వింటున్నారు, ఎందుకు ఈ స్కూల్లో వేస్తున్నారు అని అడిగే పేరెంట్స్ కూడా ఉన్నారు నన్ను. ఈ స్కూల్లో వేస్తే ఇంకా మీ పిల్లలు డల్ అయిపోతారు, ఇంకొంచెం ఇప్పుడు ఏమంటారు 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు. ఒక మంచి కిడ్ దగ్గర మనం పిల్లల్ని పెడితే వాళ్ళు చేసేది వీళ్ళు చూసి సోషల్గా కొంచెం ఇంప్రూవ్ అవుతారు, ఆడుకోవడం ఇంప్రూవ్ అవుతారు. అసలు వీళ్ళే యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంకా ఎవరిని మననికి వస్తుంది. నేను అనేది అదే, అవేర్నెస్ చాలా ముఖ్యం. ఫస్ట్ అవేర్నెస్. నాకు ఈ అవేర్నెస్ అప్పుడే ఉండింటే నేను అసలు ఇంత స్ట్రగుల్ పడేదాన్ని కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లా ఫైట్ చేసి పిల్లల్ని కొంచెం మేనేజబుల్ చేసుకున్నా చాలు. ఆ స్కూల్కి వెళ్ళాక నాకు చాలా తినడం కానీ వాళ్ళు సెల్ఫ్గా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మా పిల్లల్లో అప్పటికి. అంటే పిల్లలు ఇప్పుడు 3 పిల్లలు, ముగ్గురికి ప్రాబ్లం ఉంది, మీరు ఒక్కరే వాళ్ళకి అన్ని ఆలనా పాలనా చూడాలి. మీ డే అసలు ఎలా ఉంటుంది లక్ష్మి గారు? వీళ్ళతో ఎలా మీరు డే అంతా ప్లాన్ చేసుకుంటారు? డే ప్లానింగ్ ఏం లేదు, ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటా వాళ్ళని కూడా నాతో పాటు. అన్ని కలిసి చేయడమే అంతే. మమ్మీ బ్రష్ చేసుకుని మీరు కూడా బ్రష్ చేసుకోవాలని వాళ్ళని కూడా బ్రష్లు చేయించుకోవడం, వాళ్ళతో పాటు వాళ్ళకి స్నానం నేర్పడం, స్నానం పూసుకోవాలి, ఇలా రుద్దుకోవాలి, మమ్మీ ఎలా రుద్దుతుంది అలా రుద్దుకోవాలి అని అన్నీ నేను ఏం చెప్తున్నా మ్యామ్, దేవుడు మాకు ఒక మట్టి బొమ్మని ఇచ్చేసిండు, దానికి అన్నిటికీ కలర్స్ దిద్దుకొని దాన్ని అన్ని విధాలుగా మనకు నచ్చినట్టుగా చేసుకోవాల్సింది అంతే. అది ఒక్కటే. మీకు బాగా ధైర్యం ఇచ్చేది ఏంటండి? లేదు నా పిల్లల్ని నేను ముందుకు తీసుకెళ్ళగలను అంటే ఇట్లా స్కూల్స్ ఇట్లా హెల్పింగ్ ఎవరన్నా ఒకళ్ళు ఇట్లా ఏంటంటే మీ పిల్లలు మేనేజబుల్ ఉందండి, మేనేజ్ చేసుకోగలుగుతారు, ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మేము మీకు హెల్ప్ చేస్తాము అన్నప్పుడు నాకు ధైర్యం అనిపిస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఇదే కదా ముఖ్యము. సొసైటీలో ఈ అవేర్నెస్ వచ్చి ఇట్లా ఉంటేనే కదా మేము ఉన్నామండి, మీరు చేసుకోండి, మేము చూస్తుంటాము మీ పిల్లల్ని అంటుంటేనే కదా మనకు కూడా అరే మనకు సపోర్ట్గా ఒకళ్ళు ఉన్నారు, మనం కూడా ఒక అడుగు ముందుకు వెయ్యొచ్చు ధైర్యంగా, వేరే నార్మల్ పేరెంట్స్ లాగా అని ఉంటుంది. పిల్లలు పుట్టక ముందు, పుట్టిన తర్వాత లక్ష్మి ఏంటి అంటే ఏం చెప్తారు లక్ష్మి గారు? స్ట్రాంగ్ అయిపోయింది, చాలా వీక్. నేను ఎంత పిల్లల పుట్టక ముందు మీరు వీక్, చాలా ఎట్లా అంటే డాడీస్ కిడ్ మొత్తం. డాడీ ఏది కావాలన్నా డాడీ నాకు ఇది కావాలి, ఆయనే వెళ్ళి తెచ్చారు. ఈవెన్ ఎరేజర్ నా తర్వాత నా చెల్లి వాళ్ళకైనా మా మమ్మీ చెప్పి బయటకు వెళ్ళి పంపిస్తుంది, కానీ నన్ను పంపించేది కాదు, నేను పోయేదాన్ని కూడా కాదు. అన్నీ వాళ్ళే. ఏదైనా డ్రెస్ అన్నమాట మొత్తం మమ్మీ, డ్రెస్లు అయినా మమ్మీ, ఏవైనా మమ్మీ. సో అన్నీ మీకు దగ్గరికి వచ్చేవి. ఇప్పుడు టోటల్ నేను ఎక్కడికైనా సింగిల్గా వెళ్ళిపోగలుగుతా, చేయగలుగుతా, నేర్చుకోవాలన్న క్యూరియాసిటీ పెరిగింది, వెళ్ళాలి. నేను ఇండిపెండెంట్ అవుతేనే నా పిల్లలు నేను ఇంకా బ్రేవ్గా చేసి, ఇంకా ఇండిపెండెంట్గా చేసి వాళ్ళని ఇంకా వాళ్ళంతటా వాళ్ళు మేనేజబుల్ చేసుకోగలిగితే చాలన్న ఇదికి వచ్చేసింది. మొత్తం అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఇదివరకు ఎవరైనా ఏదైనా అడిగితే ఊరికే ఏడ్చేదాన్ని, ఇప్పుడు కొంచెం తక్కువ, చాలా అసలు కంటిన్యూగా ఏడ్చేదాన్ని. ఇప్పుడు స్ట్రాంగ్, నేను ఏడవద్దు, నేను ఏడిస్తే వీక్ అని అర్థమైపోతుంది, నేను వీక్ కాదు, నేను స్ట్రాంగ్, అంతే స్ట్రాంగ్. సో మీ బిడ్డలే మీకు నేర్పించారు? అది మాత్రం కరెక్ట్ మ్యామ్, అది చాలా కరెక్ట్. నేను ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ చేసేసారు నన్ను, మెంటల్గా, ఫిజికల్గా, అన్ని విధాలుగా. వాళ్ళే నాకు పెద్ద మోటివేషన్ అనుకోవచ్చు. వండర్ఫుల్, చాలా చాలా మంచి మాటలు చెప్పారు. ఇప్పుడు మీ కథని చాలామంది తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి వస్తే యాక్సెప్ట్ చెయ్యండి పిల్లల్ని. వాళ్ళకి ఏ విధంగా చెప్పగలిగితే ఆ విధంగా చెప్పండి.
వాళ్ళ మీద ప్రెషర్ కూడా పెట్టకండి, మీరు ప్రెషర్ పడకండి. నార్మల్గా అంటే ఇది వరకు చదువుకున్న వాళ్ళే మంచి పొజిషన్లో ఉన్నారని ఏం లేదు. ఇవాళ రేపు చాలా వచ్చినాయి, దాంట్లో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్పండి. వాళ్ళకి ఈవెన్ వాళ్ళకు కొందరికి ఇలాంటి ఆటిజం కిడ్స్ ఉన్న వాళ్ళకి వంట చేయడం చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నా కిడ్లో ఒక కిడ్ అదే పని, నేను ఇలా సాల్ట్ వేస్తానో లేదో వాడు వచ్చి చెక్ చేస్తాడు, సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేస్తాడు. అట్లా పిల్లల్ని మనం కలుపుకోండి ఫ్రెండ్ లాగా. వాడు కిడ్, వాడికి ఏం రాదు అని బయటకు తీసుకుపోకపోవడం అది తప్పండి. ఎవరైనా సరే మీ పిల్లల్ని నార్మల్ కిడ్ లాగానే పెంచండి. మనం స్పెషల్గా వాడిని ట్రీట్ చేస్తే వేరే వాళ్ళు ఇంకెక్కువ ఇది చేస్తారు. మనము తీసుకెళ్ళి బయట చూపిస్తుంటేనే వాళ్ళు ఒకటి వారం రోజులు అనుకుంటారు మహా అంటే, ఆ తర్వాత నుంచి వాళ్ళు పట్టించుకోరు మనల్ని. రైట్, మనమే చేసుకోవాలి, మనమే చూసుకోవాలి, అంతే. వండర్ఫుల్ లక్ష్మి గారు, మీతో మాట్లాడడం నిజంగా నాకు అదొకటి. ఇంకొకటి ఏంటంటే టీకాలు వేపించుకోవడానికి వెళ్తాము, మైల్ స్టోన్స్ ఇవి అందరు చెప్తారు. ఇది కూడా అండి, మనం మైల్ స్టోన్స్ టీకాలే కాదు, ఈ ఆటిజం అవేర్నెస్ కూడా ప్రతి ఒక్క హాస్పిటల్లో కానీ ఆశా వర్కర్లు ఎవరైనా కానీ దీని గురించి కూడా తల్లిదండ్రులకు చెప్పండి. ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చెప్పినా ఇంకా మంచిది. వాళ్ళకి కావాల్సిన టెస్ట్లు చేయించుకుంటారు. ఇప్పుడు టెస్ట్లు అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి, అవి చేయించుకుంటారు. సో పుట్టక ముందే ఐడెంటిఫై చేసుకోండి, చెక్ చేయించుకోండి. ఇంత కష్టపడతాము, నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు చూసుకోవాలనుకుంటాము, ఇప్పుడు మనమే వాళ్ళని చూసుకోవాల్సిన పొజిషన్కి వస్తున్నాం కదా. అందుకే ముందుగానే జాగ్రత్త పడండి, అంతే. అంతకు మించి నాకు ఈ జాగ్రత్తలు చెప్పే వాళ్ళు ఉంటే నేను ఇంకా జాగ్రత్త పడేదాన్ని ఏమో అనిపిస్తుంది. వెరీ నైస్ టాకింగ్ టు యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ముందుకు వచ్చి మాట్లాడి 10 మంది తల్లిదండ్రులకు మీరు ధైర్యం చెప్పినందుకు థ్యాంక్ యూ. అండ్ నేను లక్ష్మి గారితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇటువంటి పిల్లల్ని రెగ్యులర్ స్కూల్స్లో ఎలాగూ జాయిన్ చేసుకోవట్లేదు మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్. అన్నిటినీ బ్లేమ్ చేయలేము, కానీ మోర్ దాన్ 90% ఆఫ్ ద స్కూల్స్ స్పెషల్ చైల్డ్ ఉన్నారు అంటే వాళ్ళని అడ్మిషన్ ఇవ్వట్లేదు అని లక్ష్మి గారు చెప్తున్నారు. ఇంకొకటి, స్పెషల్ చిల్డ్రన్ కోసం స్పెషల్ స్కూల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ స్కూల్స్ ఎక్కడున్నాయో ఏంటో వెతుక్కునే ఈ జర్నీలోనే తల్లిదండ్రులు చాలా అలసిపోతారు, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. సో చాలా గ్యాప్స్ ఉన్నాయి. మేబీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది ఈ విషయంలో చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.